సేపే ఇది శివం. ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి ఇది శవం. ఆ ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ ఉన్నారే అదే 7 కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వరుడు. అదే నారాయణాద్రి. నారములంటే జీవులకన్నింటికి ఆధారభూతమయ్యున్నటువంటి స్వరూపం ఏదుందో అదే నారాయణాద్రి మీద ఉండేటటువంటి వెంకటేశ్వరుడు. అందుకే 7 కొండలు ఎక్కుతారు. 7 చక్రములు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. అసలు ఆనంద నిలయం ఎక్కడుంటుందో తెలుసా అండి? ఆనంద నిలయం ఇక్కడ ఉంటుంది, బ్రహ్మస్థానంలో. ఇక్కడ ఉండేటటువంటి సహస్రారమని ఇక్కడ 1000 రేకుల పద్మం ఉంటుంది. ఆ షట్చక్ర భేదనం అని చేస్తారు శ్రీ విద్యలో. మూలాధారము, స్వాధిష్టానము, అనాహతము, మణిపూరము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారమని షట్చక్ర భేదనం చేస్తే ఈ సహస్రారం దగ్గరికి వచ్చేసరికి ఆ పరమశివుని యొక్క పరమశివ పర్యంక నిలయామ్మని ఆ పరమశివుని యొక్క తొడ మీద కూర్చుని అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది. అలా దర్శనం అయితే ఆ యోగి యొక్క నాడీ మండలం అంతా అమృత వృష్టి చేత తడిసిపోతుంది. అలా తాను అనుభవించగలిగినటువంటి ఆనందము ఏదైతే ఉందో ఆ ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపం. అందుకని షట్చక్ర భేదనం అయితే ఆనంద నిలయంలో ఉన్న పరమేశ్వర దర్శనం అవుతుంది. అందుకని 7 కొండల మీదే ఆయన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడంలో కూడా ఒక రహస్యం ఉంటుంది. ఈ 7 కొండలు సాలగ్రామాలే, 7 కొండలు మహర్షులే. అక్కడ చెట్టు, పుట్ట, పిట్ట ఏది కానివ్వండి అన్ని మహర్షుల యొక్క అంశాలు. అక్కడ పుట్టినది ఏది సామాన్యమైంది కాదు. అన్నమాచార్యుల వారికి దర్శనమైంది. చెప్పులు విప్పి చూస్తే రామానుజాచార్యుల వారంతటి వారు కాళ్లతో ఆ పాదాలతో కొండని తొక్కడం ఇష్టం లేక పాదాలని తీసి తాళ్లతో కట్టుకుని మోకాళ్ళకి డేకుతూ పైకెక్కారు. ఎందుకని ఆ కొండంతా సాలగ్రామ శిలలు కాబట్టి. అంత పరమ పవిత్రమైన కొండ వెంకటాచల క్షేత్రం. ఆ వెంకటాచల క్షేత్రంలో ఆ 7 కొండలే మొట్టమొదటిది వృషభాద్రి. వృషభం అంటే ఎద్దు. చూడడానికి ఆ కొండ కొంచెం ఒక ఎద్దు ఉన్నట్టుగా ఉంటుంది, కానీ యథార్థమునకు అది వృషభమని కాదు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. అది ఏమిటంటే 4 శృంగాః 3 పాదాః ద్వైశీర్షే సప్తహస్తా సోస్య త్రయీభద్రః వృషభః రోరవీతి మహాదేవో మర్త్యాగం అవివేశాని. అటువంటి నందీశ్వరుడి మీద ఎక్కువ వస్తాడట పరమశివుడు. ఆ వృషభం అంటే ఎద్దు. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. ఆ ఎద్దు అంటే ఎటువంటి ఎద్దుట? 4 శృంగాః. దానికి 4 కొమ్ములు ఉంటాయిట నందీశ్వరుడికి. 4 శృంగాః 3 పాదాః. 3 పాదములు ఉంటాయిట. 3 పాదాః ద్వైశీర్షే 2 తలలు ఉంటాయిట. ద్వైశీర్షే సప్తహస్త 7 చేతులు ఉంటాయిట. సప్తహస్త త్రయీభద్రః 3 చోట్ల కట్టబడుతుందిట. అటువంటి నంది మీద ఎక్కి మహాదేవుడు వస్తున్నాడంటారు. ఇది నిజానికి నందీశ్వరుడు ఎలా ఉంటాడని కాదు, శబ్దమునకు సంకేతం. శబ్దానికి లక్షణాలన్నీ ఉంటాయి. 4 శృంగాః 4 కొమ్ములు ఉంటాయి అంటారు. 4 కొమ్ములంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకాలుగా ఉంటుంది మాట. అదే నిర్వికల్ప సమాధిలో ఉంటే పరావాక్కు వినపడుతుంది, సర్వికల్ప సమాధిలో ఉంటే పశ్యంతి వాక్కు వినపడుతుంది. ఎవరికి వారికి లోపల వినపడేటటువంటి వాక్కుకి మధ్యమ అని పేరు, పైకి వినపడేటటువంటి మాటకి వైఖరి అని పేరు. 4 శృంగాః 3 పాదాః 3 పాదముల చేత నడుస్తుంది. అదే భూత భవిష్యత్ వర్తమాన కాలములు. 3 పాదాః ద్వైశీర్షే కార్యశబ్దం కారణశబ్దం. ద్వైశీర్షే సప్తహస్త. ఇవే డోమోవులు, ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, విభక్తులు ప్రిపోజిషన్స్ అంటామే ఇంగ్లీషులో. సెంటెన్సెస్ ఫార్మ్ అవడానికి కలుపుతాయి ఇవి. అందుకని చేతులు ఇచ్చి పుచ్చుకోవడానికి పనికొచ్చినట్టు పదముల చేత వాక్య నిర్మాణమునకు అనుసంధానం చేస్తాయి. అందుకని ఇవి విభక్తులు. ఈ 7 విభక్తుల చేత శబ్దం నిర్వహింపబడుతుంది. అందుకని సప్తహస్త త్రయీబద్ధః హృదయమునందు, నాభియందు, శిరస్సు యందు 3 చోట్ల బంధింపబడుతుంది వాక్కు. అందుచేత త్రయీబద్ధః వృషభః. అటువంటి వాక్కును అధిరోహించి పరమాత్మ వస్తున్నాడంటారు. వాక్ అంటే శబ్దం, శబ్దం అంటే వేదం. వేదమే ప్రమాణం. ఎందుచేత? ఎందుకు వేదం ప్రమాణం?
మీరు మామూలుగా ఇతరంగా చెప్పేటటువంటి ప్రమాణములు ఏవి ప్రమాణములు కావు. ఎందుకని మీరు కంటికి ప్రమాణముగా చెబుతాను అంటే కుదరదు. ఏమండి నేను చూసిందల్లా నిజం, నా కంటితో చూసిందే నిజమని చెబుతాను అని మీరు అన్నారనుకోండి, మీరు ఈ కంటితో చూసి చెప్తున్నటువంటివి నిజం కానివి ఎన్నో ఉన్నాయి. సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం అయింది అంటున్నారు. నిజంగా దానికన్నా అబద్ధం ఇంకోట్లేదు. సూర్యోదయం సూర్యాస్తమయం అయ్యాయా? అసలు సూర్యుడికి ఉదయం లేదు, సూర్యుడికి అస్తమయం లేదు. సూర్యుడు అలాగే ఉన్నాడు. సూర్యుడి చుట్టూ భూమి తిరగడంలో సూర్యాభిముఖంగా లేని ప్రాంతమునందు చీకటి పడింది. భూమి తిరిగిందా, సూర్యుడు తిరగాడా? తిరుగుతున్నది భూమి, తిరగనిది సూర్యుడు. తిరగని సూర్యుడిలో తిరుగుతున్నటువంటి చలనత్వాన్ని ఆరోపించి తిరుగుతున్న భూమికి అచలత్వాన్ని ఆరోపిస్తున్నారు. మీ కన్ను భ్రాంతికి లోనైందా లేదా? పొగమంచు చూసి పొగ అంటున్నారు, పొగని చూసి పొగమంటుంటున్నారు. ఎర్రతనాన్ని చూసి మంట అంటున్నారు, మంటని చూసి ఎరుపుతనం అంటున్నారు. భ్రాంతికి లోనవుతోంది కాబట్టి కన్ను ప్రమాణం కాదు. ఇది ప్రమాణం, వేదమే ప్రమాణం. అందుకని వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరిస్తే మొదటి కొండవాడు ఎక్కుతాడు. అందుకని మొదటిది వృషభాద్రి, రెండవది వృషాద్రి. వృషాద్రి అంటే వృషం అంటే ధర్మం. వేదంలో పూర్వభాగం అంతా ధర్మం గురించి చెప్తుంది. ధర్మం అంటే మీరు నిర్వర్తించవలసినటువంటి విధి. వేదము కొన్ని ధర్మాలు చెప్పింది. ఈ ధర్మం నువ్వు చెయ్యవలసినది, అది చేస్తే ఏమవుతుంది? ఇహమునందు సుఖంగా ఉంటారు, పరలోకమునందు సుఖాన్ని పొందుతారు. అటువంటి కర్మలను ధర్మములను నిర్దేశించినటువంటి విషయాన్ని మీరు తెలుసుకుని అనుష్ఠానములోకి తీసుకురావడమే వృషభాద్రి. అందుకని వృషాద్రి, వృషభాద్రి దాటితే వచ్చేటటువంటిది గరుడాద్రి. ఈ గరుడాద్రి ఏమిటి? గరుడు అంటే పక్షి. ఈ పక్షి ఏం చేస్తుంది? ఆకాశంలో ఎగురుతుంది. ఎగిరి ఏం చేస్తుంది? ఆ గ్రద్దని మీరు చూడండి, ఎక్కడో ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో. ఇక్కడెక్కడో ఇంత చిన్న కోడి పిల్ల తిరుగుతూ ఉంటుంది. ఆ ఎంత జాగ్రత్తగా చూస్తుందంటే, కోడి ఇలా తింటూ ఉంటుంది, కోడి పిల్లల్ని చూసుకుంటూనే ఉంటుంది, ఎప్పుడు కొక్క అంటూనే ఉంటుంది. ఇంత జాగ్రత్తగా చూస్తున్నప్పటికీ కోడిపేట యొక్క రెక్కల నుంచి కించిత్ దూరమైనటువంటి కోడి పిల్ల మీద దృష్టి పెట్టి అంత దూరం నుంచి వాయువేగంతో వచ్చి కోడి పిల్ల మీదే దృష్టితో ఒక్క దెబ్బ కొట్టి తన రెండు కాళ్లతోటి కోడి పిల్లని పట్టుకుని దూరంగా ఎగిరిపోతుంది. అటువంటి సమ్యక్ దృష్టితో ఉంటుంది గరుడు. అంటే ఇది ఉపనిషత్తు యొక్క జ్ఞానాన్ని పొందడం. ఉపనిషత్తు అంటే శబ అంటే జీర్ణం అయిపోతుంది నా కానిది. జీర్ణము కానిదేదో దానికి సమీపమునకు తీసుకెడుతుంది. ఏది జీర్ణము కానిది? ఒక్క పరబ్రహ్మమే జీర్ణమవదు. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలినవన్నింటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. 6 పోతాయన్ని. కానీ 6 లేనివాడు భగవానుడు. అందుకే ఆయనకి ఇంకో పేరు లేదు, భగవాన్. భ అంటే ఐశ్వర్య బలములు, జ్ఞానశక్తి, వీర్య తేజస్సులు అన్న ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు అన్నంటే హేయగుణ రహితుడు. అందుకని ఆయన భగవానుడు. అటువంటి భగవాను జ్ఞానము చేత తెలుసుకోవడం గరుడాద్రి. ఇప్పుడు వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి దాటితే అంజనాద్రి. అంజనాద్రి దగ్గరికి వెడితే ఏమవుతుంది? అంజనం అంటే కంటికి కాటుక. కంటికి కాటుక ఎందుకు పెట్టుకుంటారు? కంటికి అందము కోసం, కంటికి చలవ కలగడం కోసం కాటుక పెట్టుకుంటారు. కంటికి అందం ఇప్పుడు అందం ఈ కంటితో చూడవలసినటువంటి వస్తు విశేషాన్ని మాత్రమే చూడటము కాక, ఈ కంటితో చూడబడేటటువంటి ప్రపంచమునకంతటికి అధిష్టానమైనటువంటి బ్రహ్మమును చూడగలిగినటువంటి లోచూపు కలగడం కంటికి కాటుక. అందుకని అది అంజనాద్రి. కంటికి ఇన్ని రూపాలుగా కనపడుతున్నాయి. ఇన్ని రూపాలుగా కనపడేటటువంటి ఇదంతా ఇన్ని కాదు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది కేవలం ఒక్క పరమాత్మ అని తెలుసుకోగలిగినటువంటి లోచూపు ఏర్పడితే కంటికి అంజనం పెట్టుకున్నట్టు అంజనాద్రి ఎక్కుతాడప్పుడు. అంజనాద్రి దాటితే ఏమవుతుంది? శేషాద్రికి వెడతాడు. ప్రపంచాన్నంతటినీ భగవన్మయంగా చూసేటటువంటి స్థితికి వచ్చేసాడు అనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు,
వాడికి ఎవరి పట్ల క్రోధం ఉండదు, ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో అంటాడు స్వామి, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో జనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఉన్నది బ్రహ్మము తప్ప వేరొకటి లేదన్న వాడికి భయం ఎక్కడి నుంచి ఉంటుంది? తాను కాకుండా ఇంకోటి ఉందన్న వాడికి భయం, దానివల్ల ఏదో ప్రమాదం వస్తుందని. ఉన్నదంతా బ్రహ్మమే అన్నవాడికి భయం ఎక్కడి నుంచి ఉంటుంది? రమణ మహర్షి కూర్చునేవారు, మధ్యాహ్నం భోజనం చేసి వచ్చి సోఫాలో ఇంతలా త్రాచుపం ఒకటి వచ్చేది ఎక్కడి నుంచో వచ్చి ఆయన సోఫా పక్క నుంచి వెళ్ళిపోయి అక్కడే ఉన్న చెట్టు మీదెక్కి తిరుగుతూ ఉండేది. రమణ మహర్షి ఆ సోఫాలో కూర్చొని తల పంకిస్తూ దాన్ని చూస్తూ ఉండేవారు. 2 రోజులు అయిపోయింది, ఎవ్వరూ ఆ టైంలో వచ్చేవారు కాదు భయపడి. ఆఖరణ 3వ రోజున సూర్యనాగమ్మ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, భగవాన్ మీరంటే ఇంత సంతోషంగా కూర్చుంటున్నారు, ప్రతిరోజు ఈ పాము వస్తోంది మధ్యాహ్నం అయ్యేటప్పటికీ, అందరూ భయపడుతున్నారన్నారు. అంటే మహర్షి ఆశ్చర్యపోయిన అన్నారు, ఏమో వారు ఎందుకు వస్తున్నారో నాకేం తెలుసు, వారు పాము వచ్చిందని కూడా అనరు. వారి దృష్టిలోని భగవానుడు, భగవానుడి కన్నా భిన్నంగా ఏం లేదు, ఆ ఉపాధిలో వచ్చారు వారు. అందుకని ఏమో వారు ఎందుకు వస్తున్నారో మనకేం తెలుసు, మేము భోజనం చేసి వచ్చి కూర్చుంటున్నాం, వారు వస్తున్నారు, చెట్టు ఎక్కుతున్నారు, అలా తిరుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, స్వామి మీరు ఇలాగే మాట్లాడతారు, కానీ మాకు ఇంకా ద్వైతం ఉంది కదా, అందుకని మాకు భయం, అందుకని మీరు ఒక్కసారి చెప్పండి అన్నారు. అంతా బ్రహ్మమైన వాడికి చూపుతో చాలు. ఆయన అన్నారు, స్వామి మీరు వస్తున్నారు, వీరికి ఎందుకో భయం కలుగుతోందిట, అలాంటప్పుడు తమరు ఎందుకు ఇక్కడికి రావడం, మీరు మా ఎందుకు దయించి ఇక్కడికి సమయంలో రాకుండా ఉండకూడదా అన్నారు. ఒక్కసారి ఆ పాము కిందకి చూసి చెట్టు దిగి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి రావడం మానేసింది. ఇక బ్రహ్మముగా నిలబడిన వాడికి బ్రహ్మముగా అవతల వాళ్ళ భావన తెలుస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి తెలుస్తుంది? కోతి వచ్చి ఏడుస్తోంది, రమణ మహర్షి గబగబా బయటికి వచ్చారు, ఆ కోతి వంక చూశారు, ఈయన కూడా ఏడిచి కండువా పెట్టి కళ్ళొత్తుకున్నారు. కళ్ళొత్తుకుంటే శిష్యులు ఆశ్చర్యపోయారు, కోతి ఏడుస్తోంది, ఈయన ఏడుస్తున్నారు, ఏమైందని అడిగారు. అడిగితే ఏం చెప్పమంటావయ్యా, కోతుల్లో ఒక సాంప్రదాయం ఉంది, సాధారణంగా కోతికి పుట్టినటువంటి బిడ్డలు పుట్టగా మనవలు పుట్టుండగా ఒకవేళ కానీ ఆ కూతురో అల్లుడో ఆ పుట్టిన సంతానంలో ఒకళ్ళు మరణిస్తే రెండో వాళ్ళు పెంచాలి. కానీ చిత్రం ఏమిటంటే పాపం ఈ పెద్ద కోతికి కూతురు అల్లుడు కూడా పోయారట. ఇదిగో ఆ చిన్న మనవల్ని ఈ వయస్సులో అది పెంచవలసి వచ్చిందిట. చూడండి నా దౌర్భాగ్యం భగవాన్, ఈ వయస్సులో ఈ పిల్లల్ని నేను పెంచడమా, కడుపున పుట్టిన కూతురు అల్లుడు పోయారా అని ఏడుస్తోంది నన్ను చూసి, ఎంత కష్టం వచ్చిందని దాన్ని చూసి నేను ఏడిచానన్నాడు. ఇది ఎలా తెలుస్తుంది వానర భాష అంటే, బ్రహ్మముతో తాదాత్మ్యత చెందినవాడు లోకము యొక్క కష్టసుఖములన్నీ తెలుసుకుంటాడు, వాడికి భేదం ఉండదు, అంతా బ్రహ్మమే, సర్వం బ్రహ్మమయం జగత్. వాడికి తనకన్నా భిన్నంగా వేరే వస్తువు ఉండదు, అన్నింటిలోనూ బ్రహ్మమే. అందుకని వాడికి ఎంత ఆనందం, ఎప్పుడూ ఆనందమే. అసలు ఇంకో వస్తువేది ఉన్నది, ఒక్కటే వస్తువు, చిదానంద రూప శివోహం శివోహం, తాను ఆనంద స్వరూపుడు, తనకి దుఃఖం లేదు. ఆ స్థితికి నోటితో చెప్పడం చాలా తేలిక. నిడదవోలు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే ఓహో కుపితుడైపోవడం, మళ్ళీ ఏదో 6 నెలల్లో ట్రాన్స్ఫర్ మళ్ళీ వెనక్కి చేసేస్తారంటే ఆనందపడిపోవడం, ఇది కాదు. ఎప్పుడూ ఒకలా ఉండగలిగిన వాడు బ్రహ్మం. అందుకని అదిగో అటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు మహాపురుషులు. అదిగో ఆ స్థితికి ఎదగగలిగితే వాడు అంజనాద్రిని చేరుకున్నట్టు. అందుకని అంజనాద్రి ఎక్కాలప్పుడు. అంజనాద్రి దాటితే వెంకటాద్రి. వెంకటాద్రి అంటే వేమంటే పాపములు కటా తొలగిపోతాయి. ఇంకా వాడు తాను చేస్తున్నదని ఏం లేదు, అంతా బ్రహ్మమయం జగత్. బ్రహ్మమే చేయించుకుంటున్నాడు, బ్రహ్మమే చేస్తున్నాడు, బ్రహ్మమే తింటున్నాడు. రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి ఒక ఆయన ఒక విషయం చెప్పాడు. పూర్వకాలంలో ఒక సన్యాసి ఉండేవారట. ఆయన ఆకలి వేస్తే కొంచెం రోగం వచ్చినట్టు ఫీల్ అవుతారు. పెద్దవాళ్ల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, అంతటి జ్ఞానం కలిగిన సన్యాసి కనుక ఆయన ఆకలి వేస్తే దాన్ని కూడా క్షుత్ బాధ అని పిలుస్తారు. వాళ్ళు దగ్గు వచ్చింది అనుకోండి, సిరప్ ఇస్తారు డాక్టర్ గారు, మంచి తీయగా ఉంటుంది, తాగితే కొంచెం మత్తుగా కూడా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అలాగని ఈ దగ్గు 10 కాలంలో నాకు నిలబడుగాక అని ఎవడైనా కోరుకుంటాడా, లేకపోతే 2 సీసాలు పుచ్చేసుకుంటాడా? 2 చెంచాలే పుచ్చుకోవాలి డాక్టర్ రాసినట్టు. ఇదేదో చాలా బాగుందండి, టీ కన్నారు 3 పూట్ల ఇది ఇచ్చేయని ఎవడంటావు, స్పృహతో పడిపోతాడు తాగితేను. అందుకని దగ్గు తగ్గే వరకే మందు, అంతేగాని దగ్గు తగ్గిపోయినా కూడా 70 రూపాయలు పోసుకున్నాను తినకపోతుందా నా సీసా పుచ్చేసుకోడు కదా ఎవడు లోపలికి, అలా వదిలేస్తాడు అంతే, దాన్ని పోతే పోయిందని. అలా పెద్దలు ఏమిటంటే అది కూడా క్షుత్ అంటే ఒక బాధ, ఆకలి, ఓహో దీనికి బాధ వేస్తోందని ఏదో కిసుకిసి పారేస్తారు లోపల. దానికి రుచి గురించి వాళ్ళు ఏం తాపత్రయపడరు. అలా ఒక సన్యాసి ఒక మురికి కుండీ దగ్గర కూర్చుని ఎవరో పారేసినటువంటి ఆహారం అక్కడ కుక్కలు తింటున్నాయి,
దాంతో పాటు ఈయన కూడా కూర్చుని ఆ పడేసినటువంటి అన్నంలో కొంచెం చేతిలో పెట్టుకుని ఈయన కూడా తింటున్నారు. తింటుంటే అటుగా పోతున్న వాళ్ళు చూసి ఏమిటో ఈయన ఇంత పెద్ద సన్యాసిని మనం గౌరవిస్తాం, నమస్కరిస్తాం, ఏమిట్రా ఈయన వెళ్ళి ఈ కుండీ దగ్గర కూర్చుని పారేసిన అన్నం కుక్కలతో కలిసి తింటున్నాడు ఏమిట్రా అని వెళ్ళి అడిగారు. ఏమిటండి మీరు చేస్తున్నది, ఏమిటి తింటున్నారో మీకు ఏమైనా తెలిసిందా అన్నారు. అంటే ఆయన అన్నాడు, బ్రహ్మము తింటోంది, బ్రహ్మముతో కలిసి తింటోంది, కుక్కల రూపములుగా ఉన్నటువంటి బ్రహ్మముతో అన్నమనేటటువంటి బ్రహ్మాన్ని ఈ శరీరం అనబడే బ్రహ్మముగా నిలబడి బ్రహ్మమును తింటూ బ్రహ్మముగా ఆనందమును పొందుతోందన్నాడు. అది ఆయన స్థితి. అది మనకు అర్థం కాకపోతే పిచ్చ మాట్లాడుతున్నాడని మనం వెళ్ళిపోతాం. అందుకే లోకంలో బాగా జ్ఞానం పొందిన వాళ్ళందరూ పిచ్చాలల్లా కనపడుతుంటారు. రామకృష్ణ పరమహంస ఈ స్థితిని చూసి నాకు ఎప్పుడు వస్తుందో ఈ పిచ్చి అన్నాడు. అందుకని జ్ఞాని పిచ్చివాడు ఒక్కలా ఉంటారు. అందుకే పరమశివుడికి ఒక గొప్ప నామం ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు ఆయనకి. ఉన్మత్తుడు అంటే పిచ్చాడు, పిచ్చాల వల్ల సాక్షరుడు అని పేరు. అంటే ఆయనకి నిజంగా పరమశివుడు పిచ్చాడని ఆయన అర్థం. అంతటి జ్ఞాని అని అర్థం ఆయనకి. అందుకని జ్ఞానగంగాధరుడైన. సరే, అందుచేత అదిగో అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి. వాడికి పాపపుణ్యాలు ఉండవు. చిట్ట చివరిది నారాయణాద్రి. నారాయణాద్రి అంటే తురీయావస్థను కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. అందుకని వెంకటాచలంలో 7 కొండలు ఎక్కడం వెనకాతల ఇంత గొప్ప రహస్యాన్ని నిక్షేపించారు. ఎంత చిత్రమైనటువంటి విషయం అంటే, వెంకటాచలము అనేసరికి మనందరికీ జ్ఞాపకం వచ్చేది ఏమిటి అంటే, గబగబా స్టేషన్ లో దిగడం, బస్సు ఎక్కడం, 7 కొండలు ఎక్కేయడం, ఆ కాటేజీలోకి వెళ్ళిపోవడం, స్నానం చేసేయడం, ఆనంద నిలయంలోకి వెళ్ళిపోవడం, స్వామివారికి నమస్కారం చేయడం, బయటికి వచ్చేయడం. అంటే నా వంటి వాడికి మీ వంటి వారి గురించి నేను చెప్పట్లా, మీకు తెలుసు అనుకోండి అన్నీని. కానీ యథార్థమునకు వెంకటేశ్వర స్వామి వారితో ప్రతిరోజు మాట్లాడి ఆయనతో కలిసి ఆనందాన్ని పంచుకున్నటువంటి మహాపురుషులు ఇప్పటికీ 7 కొండల మీద ఉన్నారు. ఎంత చిత్రమో తెలుసా అండి. అందులో సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను కొంతమంది గురించి అయినా ప్రస్తావన చేయకపోతే, ఇటువంటి పరమ పవిత్రమైన రోజున ఏ మహాపురుషుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత, చెప్పుకున్నంత మాత్రం చేత వెంకటేశ్వర స్వామి వారు చెవి ఒగ్గి వింటారు, అటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. అందులో అగ్రగణ్యులు, మహానుభావులు. అదిగో ఆ శ్రీశైల పూర్ణులు అని మనం పిలిచేటటువంటి తిరుమల నంబి. మనం వెంకటాచలం వెడతాం. ఈ సహస్రదీపాలంకార సేవ చేసేటటువంటి రోడ్డులో, దక్షిణం రోడ్డులో తిరుమల నంబి దేవాలయము అని ఒక గుడి ఉంటుంది. కానీ ఎవరో ఒకరిద్దరు తప్ప అసలు అక్కడికి వెళ్ళి నమస్కారమే చేయరు. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, వెంకటేశ్వర స్వామి వారు గుడి బయటికి వచ్చి ఊరిరిగింపుగా మాడవీధులలో తిరిగితే మొట్టమొదట ఆగి నీరాజనం పుచ్చుకునేది ఆ తిరుమల నంబి దేవాలయం దగ్గరే. ఎందుచేతో తెలుసా, ఆయన ఎంత గొప్పవారంటే తిరుమల నంబి, ఆయన కేవలం వెంకటేశ్వర స్వామి వారికి ప్రాచీన కాలంలో అభిషేకం చేయడానికి మడినీళ్లు తీసుకొచ్చేటటువంటి వాళ్ళు కూడా లేనటువంటి రోజుల్లో గురువు గారి ఆదేశం మేరకి నీళ్లు తేవడం కోసమని మహానుభావుడు బయలుదేరి పాప వినాశనం దగ్గరికి వెళ్ళి కుండతో చీకట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నీళ్లు తెచ్చేవారు. తెస్తుంటే ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు ఆయన భక్తిని పరీక్షించాలనుకున్నారు. అనుకుని లోకానికి చాటి చెప్పాలని ఒక చిన్న బోయవాడి రూపంలో వెనకాతలు వచ్చి, తాత దాహం వేస్తోంది, నీళ్ళు ఇవ్వా అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఇవి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి బట్టి పెడుతున్నాను రా, నీకు ఇవ్వడం ఏమిటి, నీళ్లు నేను ఇవ్వాలన్నాడు. అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆశ్చర్యపోయి చేతిలో ఉన్న బాణం ఒకటి తీసి ఆ కుండకేశారు. ఆ కుండ కన్నం పడింది, నీళ్లు పడుతున్నాయి. వెనకాతలు చేరి చక్కగా నీళ్లు తాగేశారు. కుండ ఖాళీ అయిపోయింది, తేలికైపోయింది. ఈవిడి తేలికైపోయిందని వెనక్కి తిరిగి చూశారు తిరుమల నంబి. చూస్తే పిల్లాడి నీళ్లు తాగుతున్నాడు చక్కగా. ఎంత పని చేశావురా, శ్రీనివాసుడి అభిషేకానికి పట్టికెడుతున్నటువంటి జలఘటానికి కన్నం పెట్టి నీళ్లు తాగావా అని నిందించబోయారు.
అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, తాత బెంగెట్టుకోకు, నీకు నీళ్లు పాప వినాశనం కన్నా గొప్ప నీటిని నేను అందిస్తాను, రా ఈ పక్కనే ఉంది చూపిస్తానన్నాడు. అని ఆ కొండవాగులోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి ఒక బాణ ప్రయోగం చేస్తే ఆకాశగంగ పుట్టింది. ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు, ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చెయ్యి అన్నాడు. నాకు అభిషేకం చెయ్యి అనేటప్పటికీ తిరుమల నంబికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇలా అంటున్నాడు, ఏమిటి నాకు అభిషేకం చెయ్యమని అని తేరిపారి చూశారు ఆ పిల్లవాడిని. అంతర్ధానం అయిపోయాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు శుక్రవారం నాడు అభిషేకానికి ఆకాశగంగ తీర్థాన్ని తీసుకొస్తారు. వెంకటేశ్వర స్వామి వారి చేత తాత అని పిలువబడ్డాడు గనుక తిరుమల నంబికి మొట్టమొదటి దేవాలయం అక్కడ. అందుకని మాడవీధులలో వెంకటేశ్వర స్వామి వారు ప్రదక్షిణం చేస్తే మొట్టమొదట హారతిని తిరుమల నంబి దగ్గర పుచ్చుకుంటారు. ఆ తిరుమల నంబి ఎంత గొప్పవారంటే ఉదయం స్వామివారికి అభిషేకం చేసి కొండ కిందకి దిగేవారు. దిగి రామానుజాచార్యుల వారికి 14 మాటలు రామాయణం చెప్పారు. ఆయన 14 మాటలు చెప్పిన రామాయణంలో ఒక మారు చెప్పిన అర్థం వేరొక మాట చెప్పకుండా అన్ని మాటలు రామాయణం చెప్తూ ఆయన బెంగ పెట్టుకున్నారు. ప్రతిరోజు ఉదయం కిందకు వచ్చేస్తున్నాను, సాయంకాలం కొండ మీదకి వెడుతున్నాను, 2 మాటలే స్వామి దర్శనం చేస్తున్నాను, నాకు స్వామి దర్శనం అవ్వట్లేదని వెంకటేశ్వర స్వామి వారు కల్లో కనపడి అభయం ఇచ్చారు. తిరుమల నంబి నువ్వు బెంగ పెట్టుకోకోరే, ప్రతిరోజు మధ్యాహ్నం కూడా నువ్వు నా దర్శనం చెయ్యడానికి వీలుగా నా పాదములను తీసుకొచ్చి అలిపిరిలో కొండ యొక్క పాదముల దగ్గర ఉంచుతున్నానని చెప్పారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా కొండ నడిచి మార్గంలో ఎక్కుతుంటే స్వామివారి పాదుకలు మన తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేస్తామే, అక్కడ శ్రీవారి పాదములు ఉంటాయి. ఆ పాదములు తిరుమల నంబి యొక్క గొప్పతనం చేత వచ్చాయి, ఆయన భక్తి చేత వచ్చాయి. అంత గొప్పవారు మహానుభావుడు ఆ తిరుమల నంబి. ఆ తిరుమల నంబి తర్వాత చెప్పుకోవలసినటువంటి మహానుభావురాలు తరిగొండ వెంగమాంబ గారు. ఆ తరిగొండ వెంగమాంబ గారి సమాధి ఇప్పటికీ ఉంది. కానీ నాకు తెలిసి నేను ఇలా సభాముఖంగా అంటున్నాను అని మరోలా అనుకోకండి, చాలా తక్కువ మంది దర్శనం చేస్తారు. అసలు అక్కడ తరిగొండ వెంగమాంబ గారి సమాధి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. పూర్వకాలంలో వెంకటాచల క్షేత్రానికి దగ్గరలో తరిగొండ అని ఊరుండేది. ఆ ఊళ్ళో కృష్ణయ్య మంగమ్మ అని దంపతులు ఉండేవారు. వాళ్ళకి 5 కొడుకులు పుట్టారు, కూతుళ్ళు లేరు. కూతురు పుట్టాలని వాళ్ళు వెంకటాచలం వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటే ఆయన అనుగ్రహం చేత కూతురు పుడితే ఆవిడికి వెంకమ్మ వెంగమాంబ అని పేరెట్టారు. ఆవిడ చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి వారి భజన చేసేది. ఈ పిల్లకి ఈ భజనలు ఈ ఉపవాసాలు ఏమిట్రా, అసలు ఈ పిచ్చి వదిలిపోవాలని పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆమె రజస్వల కాకముందే భర్త మరణించాడు. భర్త మరణించిన ఆవిడ ఎప్పుడూ కూడా 5వ సంబంధించినటువంటి సూచనలని వీటిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా పువ్వులు పెట్టుకునేవారు, బొట్టు పెట్టుకునేవారు, చీర కట్టుకునేవారు, చక్కగా సింగారించుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయంలోకి వచ్చి హారతి ఇచ్చేవారు. సాంప్రదాయవాదులకి ఇది నచ్చలేదు. నచ్చక సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ బొట్టు పెట్టుకుని ఆలయంలోకి రావడం ఏమిటని ఆవిడ్ని బయటికి పంపించేయడం మొదలుపెట్టారు. ఒకనాడు అక్కడికి పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారు. వస్తే ఈ తరిగొండ వెంగమాంబ గారిని ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అయ్యా, ఈవిడ భర్త పోయినప్పటికీ పసుపు కుంకాలతో పువ్వులతో తిరుగుతోందని. ఆవిడ పళ్ళు పట్టుకెళ్లారు, పుష్పగిరి పీఠాధిపతులకి సమర్పించారు. ఏం వెంగమాంబ, నిజమేనా, నువ్వు అలాగే సౌభాగ్యవతిగా ఇంకా సమాజంలో తిరుగుతున్నావా అని అడిగారు. అవును స్వామి అన్నారు. నీ భర్త మరణించాడు కదా అన్నారు. నా భర్త వెంకటాచలపతి, నాది తరగని సౌభాగ్యం అన్నారు ఆవిడ. అంటే ఆయన ఆశ్చర్యపోయి, అంత మాట అంటున్నావు, చాలా గొప్ప విషయమే, కానీ నేను పీఠాధిపతిని, నాకు నమస్కరించాలని నీకు తెలియదా అన్నారు. అంటే స్వామి, నేను అలాగే నమస్కరిస్తాను, కానీ ఒక చిన్న ఉపకారం చేయండి, ఒక్కసారి మీరు ఆ పీఠం మించి పైకి లేవండి అంది ఆవిడ. అంటే పుష్పగిరి పీఠాధిపతులు పీఠం మించి పైకి లేచారు. ఆవిడ నమస్కారం చేసింది పీఠానికి. పీఠం వెంటనే అగ్నిహోత్రంలో కాలిపోయింది. కాలిపోతే అప్పుడు పుష్పగిరి పీఠాధిపతులు గుర్తించారు వెంగమాంబ గారు ఎంత తపశ్శక్తివంతురాలు. గుర్తించి ఈవిడ సామాన్యురాలు కాదు, అపారమైన ప్రజ్ఞాధురీన, అందుకని ఈవిడికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు పెట్టకండి, దేవాలయంలోకి వెడుతుందన్నారు. పాపం అయినప్పటికీ ఆవిడ ఒక రోజున వీధిలోకి ఈడిచేశారు, దేవాలయంలోకి వస్తోందని. అర్చకులు, ఎందుకు ఈ గుళ్ళో ఉంటావు, ఇంకో చోటికి పోకూడదా అన్నారు. భగవదాజ్ఞ అనుకుని అరణ్య మార్గం బట్టి తిరుమల వెళ్ళారు ఆవిడ.
తిరుమలలో ఆవిడ ప్రతిరోజు రాత్రి స్వామివారికి ఏకాంత సేవ జరిగిన తరువాత ముత్యాల హారతి అని హారతి ఇచ్చేవారు తరికొండ వెంగమాంబ గారు. ఈ హారతి ఎంత పవిత్రం అంటే ఆవిడ పేరు మీద ఇప్పటికీ తరికొండ వెంగమాంబ గారి పేరు మీద ముత్యాల హారతి నడుస్తుంటుంది వెంకటాచలంలో. ఆ వెంగమాంబ గారు అక్కడికి దగ్గరలోనే ఉంటూ ఇప్పటికీ ఉన్నాయండి. వెంగమాంబ గారు తులసివనం ఏర్పాటు చేయడం కోసమని పాప వినాశనానికి వెళ్ళేటటువంటి రోడ్లో ఒక నుయ్యి తవ్వారు. తవ్వితే బండ అడ్డుపడింది. ఆవిడ గంగమ్మని ప్రార్థన చేశారు. బండ చిట్లిపోయి నీరు పైకి వచ్చింది. తులసివనం పెంచి ప్రతిరోజు ఆ తులసి తెచ్చి వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యం చేసేవారు ఆవిడ. అటువంటి మహాతల్లిని ఆవిడ్ని కూడా అక్కడ ప్రభుత్వం తరపున అధికారికమైనటువంటి అర్చకులు కొందరు ఉండేవారు. వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు కాకుండా ఒకానొక సమయంలో వచ్చినటువంటి ఇబ్బంది వల్ల బ్రిటిష్ వాళ్ళ సమయంలో అటువంటి అర్చకుల్ని పెట్టారు. ఆ అర్చకుల్లో అక్కరామ దీక్షితులు అనేటటువంటి ఆయనకి ఈ కరిగొండ వెంగమాంబ గారి మీద ఆగ్రహం ఉండేది. ఈవిడ సౌభాగ్యం కోల్పోయినటువంటి స్త్రీ రోజు వచ్చి ముత్యాల హారతి ఇస్తుంది ఏమిటి వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో అని ఆగ్రహం చెంది ఆవిడ భోజనం చేసి కూర్చున్న తరువాత వీళ్ళింట్లో భోజనం చేసినటువంటి ఎంగిలి విస్తరాకులన్నీ ఆవిడ తులసివనంలో విసురుతూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరిగిపోయిన తరువాత ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరికొండ వెంగమాంబ గారి మీదకి ఎంగిలి విస్తళ్ళు విసిరారు. విసిరితే ఆవిడ మీద పడ్డాయి. సమాధి భగ్నమైంది. ఆవిడ వెంటనే శపించారు, ఈనాటితో నీ వంశం సరి, మీరు నెత్తురు కక్కువ మరణిస్తారన్నారు. ఉత్తర క్షణం ప్రధాన అర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తురు కక్కుకున్నారు. కక్కుకుంటే ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డాడు. పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు, మీ వంశంలో ఒక్కడు మాత్రం బతుకుతూ ఉంటాడు ఇవాళ నుంచి. అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బతుకుతూ ఉంటాడు. ఆనాడు తరిగొండ వెంగమాంబ గారి ఇచ్చినటువంటి శాపం ఇవాళకి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది. ఆవిడ రాను రాను ఆవిడ వెంకటాచల వైభవం అని పుస్తకం రాశారు. కొండ మీదకి వెళ్ళి ఆ పుస్తకం రాసి కాపీ తీసుకుని ఇంటికి వస్తే పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యేవి. అందుకని ఆవిడ దర్శనానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఆవిడకి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తే దూరంగా తుంగురు కోన అని ఆ కోనలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలై ఉండేవారు. రాత్రి వేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వులు కొన్ని తీసి కొత్త పుష్పాలు పూజ చేసేవారు ఆవిడ. అర్చకులకు అనుమానం వచ్చింది, రోజు గుడి మూసేసిన తరువాత పువ్వులు మారుతున్నాయి, ఎవరు చేస్తున్నారని. ఆ రోజుల్లో మహంతులు కొంతకాలం తిరుమల క్షేత్రాన్ని పరిపాలించారు. ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసేసిన తర్వాత లోపల కూర్చున్నారు. ఒక రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు దివ్య తేజోమూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి లోపలికొచ్చి పూజ చేయడం దర్శనం చేశారు. చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ గారు. ఆవిడ భాగవతం చెప్తుంటే వినడానికి వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు పవలింపు సేవ అయిపోయాక వచ్చేవారు. ఆయన ఉయ్యాల ఎక్కి కూర్చుని వింటూ ఉండేవారు, ఈవిడ భాగవతం చెప్తుండేవారు. తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ సుప్రభాతం జరిగే వేళకి వెంకటేశ్వర స్వామి వారు ఉయ్యాల దిగి వెంగమాంబ నేను వెళ్ళొస్తానని బయలుదేరేవారు. ఓ రోజున మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిపోతున్నారు. స్వామి మీరు వెళ్ళిపోవద్దు, నా దగ్గరే ఉండిపోండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వెంగమాంబ, వాళ్ళందరినీ కాపాడాలి కదా, బయలుదేరుతున్నానన్నారు. స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో అక్కడ సుప్రభాతం వినపడింది. వెంకటేశ్వర స్వామి వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానమైపోదాం అనుకుంటున్న సమయంలో ఆయన పంచెని పట్టుకుంది ఆవిడ. పట్టుకుంటే ఆ పంచె పర్రున సగానికి చిరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలోకి వెళ్ళిపోయారు. అర్చకులు దేవాలయం తలుపులు తెరిచారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని దర్శనానికి వెళ్ళారు. సగం చిరిగిపోయిన పట్టు పంచెతో ఉన్నారు వెంకటేశ్వర స్వామి. ఇదేమిట్రా, దొంగతనం మాత్రం కాదు, పంచె చింపెవరు పట్టుకెడతారు, ఎవరో భక్తుల వల్ల జరిగింది, ఎవరున్నారని చూశారు. ఇంకెవరు, వెంగమాంబ గారి ఇంట్లో ఉందేమో చూడండి అన్నారు. అందరూ గబగబా తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఆవిడికి నమస్కారం చేస్తే పట్టు పంచ
వద్దంటుంటే లేచి పారిపోయాడు. సగం చిరిగిపోయే పంచె నా చేతిలో ఉంటే మడత పెట్టి పూజా మందిరంలో పెట్టారు, తీసుకుపోండి ఆవిడ. అంటే లోపలికి వెళ్ళి చూస్తే పూజా మందిరంలో ఉంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టు పంచెలో సగభాగం. దాన్ని ఊరిరిగింపుగా తీసుకొస్తుంటే ఆలయానికి మిగిలిన సగభాగం కూడా అదృశ్యం అయిపోయింది. ఇవన్నీ నా కల్పితంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు. ఆ తరిగొండ వేంగమాంబ గారు జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆవిడ సమాధి ఇప్పటికీ వెంకటాచలంలో ఎక్కడుందో తెలుసా అండి? మొన్న మాతో ఆ మోహన్ రావు గారు, రాజ్యలక్ష్మి గారు దంపతులు వచ్చారు, వారు దర్శనం చేశారు ఆ తరిగొండ వేంగమాంబ గారి సమాధిని. ఆది వరాహస్వామి వారి కాటేజెస్ ఉన్నాయి, వరాహస్వామి కాటేజెస్ అని పిలుస్తాం మనం. ఎప్పుడైనా వెంకటాచలం వెడితే తప్పకుండా దర్శనం చేయండి ఆ తల్లి సమాధిని. ఆ దాని వెనకాతలకు చిన్న రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో వెడితే తరిగొండ వెంగమాంబ జూనియర్ కాలేజ్ అని స్కూల్ కనపడుతుంది. అక్కడ వాళ్ళని మేము సమాధి దర్శనం చేస్తామని అడిగితే లోపలికి పంపిస్తారు. ఇప్పటికీ తులసి తోటి ఆ వెంగమాంబ గారి సమాధి అక్కడ ఉంటుంది. ఆ సమాధికి సాష్టాంగ నమస్కారం చేసి మౌనంగా ఒక్క నిమిషం కూర్చుని ఆవిడికి నమస్కారం చేసుకుని రండి. ఆవిడ ఇప్పటికీ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేస్తారని చెప్తారు. అంత గొప్ప తల్లి ఆ తరిగొండ వెంగమాంబ గారు. మూడవ వారు అనంతాళ్వార్ల వారు. అనంతాళ్వార్లు అసలు వెంకటాచలంలో ఎవ్వరూ ఉండేవారు కాదు ఒకప్పుడు. ఎందుచేతనంటే ఎక్కడ చూసినా కీటకాలే, ఎక్కడ చూసినా క్రిములే. దాంతో భయపడిపోయి ఎవ్వరూ అక్కడ ఉండేవారు కాదు. కానీ వెంకటేశ్వరుడు పుష్పాలంకార ప్రియుడు. రామానుజాచార్యులు వారు తన శిష్యుల్ని అడిగారు, మీలో ఎవరైనా వెళ్ళి వెంకటాచలంలో కాపరం ఉండి పుష్పవాటిక పెంచి పూలమాలలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి కైంకర్యం చేస్తారా అని. వృద్ధుడైనటువంటి అనంతాళ్వారులు అనేటటువంటి శిష్యులు లేచి నేను వెడతానన్నారు. సరే వెళ్ళమన్నారు. ఆయన వెళ్ళి పుష్పవాటిక ఏర్పాటు చేయడం కోసం అని ఒక పెద్ద చెరువు ఒకటి తవ్వుతున్నారు. తవ్వుతుంటే భార్య చూస్తే గర్భిణి. పాపం ఈయన మట్టి తవ్వ గంపలో పొయ్య, ఆవిడ పట్టికెళ్ళలేక ఆవిడ చెమటలు పట్టి అలిసిపోయి నిలబడిపోయేది. నిలబడిపోతుంటే ఈయన మళ్ళీ పిలుస్తూ ఉండేవారు. ఇది చూసి వెంకటేశ్వర స్వామి వారికి బాధ కలిగి ఓ పిల్లవాడి రూపంలో వచ్చారు. వచ్చి, అయ్యా స్వామి, మీరు తవ్విపోసిన మట్టి బుట్ట నేను పట్టికెడతానన్నారు. ఏదో మేమిద్దరం కైంకర్యం చేసుకుందామని వస్తే మధ్యలో నువ్వేవాడివిరా, ఎక్కడి నుంచి వచ్చావు, పోవా అన్నారు. అంటే అమ్మో కొడతాడేమోనా పిల్లవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పాపం ఈ గర్భిణీ స్త్రీ అనంతాళ్వార్ల భార్య అతి కష్టం మీద పట్టికెడుతోంది ఆ బుట్ట. చూసి వెంకటేశ్వర స్వామి వారికి మనసాగక ఆయన బయలుదేరి వచ్చారు. వచ్చి అనంతాళ్వార్లు వెనకాల నించునేవారు. ఈయన మట్టి తవ్వ బుట్టలో పోసేవారు. ఆయన కనపడకుండా బుట్ట మెల్లిగా లాగి ఈయన బట్టికెళ్ళి ఆ మట్టి అక్కడ పోసి కుర్రాడు కదా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఖాళీ బుట్ట ఎట్టేసేవారు. ఏమిట్రా నిమిషంలో వెనక్కి వచ్చేస్తున్నాడు ఖాళీ బుట్ట అట్టుకుని, మా ఆవిడ ఇంత ఓపిగ్గా ఎలా చేసేస్తోందని ఆ గుణపం అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూశారు ఈ పిల్లాడు. మళ్ళీ ఒరే నిన్ను పొమ్మన్నాను మళ్ళీ వచ్చావా, గుణపం పట్టుకుని ఒక్క దెబ్బ కొట్టబోయారు. ఆయన పరిగెత్తారు. పరిగెడితే ఈయన పరిగెత్తారు గుణపం పట్టుకుని. పరిగెడితే ఇప్పుడు మానవీధులు ఉన్నాయే వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో ఊరిరిగింపు జరిగే మానవీధులు. ఆ మాడవీధుల్లో ముందు వెంకటేశ్వర స్వామి పరిగెత్తారు, వెనకాతల అనంతాళ్వారు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ప్రదక్షిణంగా పరిగెత్తారు, అప్రదక్షిణంగా పరిగెత్తారు. ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి ఆనంద నిలయంలోకి పారిపోయారు. ఆ పారిపోతున్నప్పుడు ఆ కోపం ఆపుకోలేక ఈ పిల్లాడు దొరకకుండా పారిపోతున్నాడు, ఆ గోపం విసిరేశారు ఆయన మీదకి. విసిరేస్తే ఆ పిల్లాడి గడ్డానికి వెళ్ళి తగిలింది. ఆ గుణపం తగిలింది. సాయంకాలం పుష్పమాల కట్టుకుని అనంతాళ్వార్లు లోపలికి వెళ్ళారు ఆనంద నిలయంలోకి. వెళ్ళేసరికి గడ్డం వాచిపోయి రక్తం కారి పెచ్చు కట్టి గడ్డంతో వెంకటేశ్వర స్వామి వారు కనపడ్డారు. అర్చకులు హడిలిపోయారు. ఇదేమిటి ఇంత రక్తం కారింది ఏమిటి స్వామివారి గడ్డానికి? అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడారు, నా శిష్యుడు నా భక్తుడు అనంతాళ్వార్లు గుణపంతో కొట్టాడయ్యా, రాబోయేటటువంటి తరాలలో భక్తులందరూ ఆలయానికి వచ్చినప్పుడు నా గడ్డం మీదున్న పచ్చకర్పూరపు ముద్ర చూసి అనంతాళ్వారులు అనేటటువంటి భక్తుడు గుణపంతో కొట్టిన దెబ్బ ఇది అని చెప్పుకుంటుంటే నేను మురిసిపోతాను, అందుకని ఇక్కడ పచ్చకర్పూరపు బొట్టు నాకు పెట్టండి అన్నారు. విగ్రహాలు చిన్న చిన్న ఉంటాయి, పంచలోహ విగ్రహాలు. అసలు మనం ఎవరం దాన్ని సరిగ్గా దర్శనమే చెయ్యం, లోపలికి వెళ్ళిపోతాం. ఆ శంఖనిధి పద్మనిధి దాటి వెడుతూ ఉంటే ఉత్తరం గోడ మీద పెట్టి ఉంటుంది ఆ గుణపం.
ఈ మాట మీరెవరైనా వెంకటాచలం వెళ్లి దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా గుణపాన్ని దర్శనం చేయండి. ఇప్పటికీ పెట్టారు, ఆ ఉత్తరం గోడ మీద వేలాడుతుంటుంది ఆ గుణపం. వెంకటేశ్వర స్వామి వారిని గడ్డం మీద గుణపం పెట్టి అనంతాళ్వార్లు కొట్టినటువంటి దెబ్బకి గుర్తుగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగినటువంటి మరనాడు వెంకటేశ్వర స్వామి వారికి బార్సవారి ఉత్సవం అనే ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అనంతాళ్వార్లు వెనకాల తరువుకొస్తుంటే ఎలా పరిగెత్తారో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పల్లకి అలా పరిగెడుతుంది. ఆ రోజున పరిగెత్తి ప్రదక్షిణంగా తిరగాలి వెంకటేశ్వర స్వామి. కానీ ఆ బాగ్సవారి ఉత్సవంలో అలా తిరగరు. ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి అటు ఇటు పరిగెత్తి అర్చకుడేమో ఇప్పటికీ అనంతాళ్వార్ల సమాధి అక్కడ ఉంది. ఆ సమాధిలోంచి ఒక బొగడమాను పుట్టింది. ఆ తరువాత ఇప్పుడు పెద్ద మర్రి చెట్టు పుట్టింది. అక్కడ హారతి ఇస్తారు. హారతిచ్చి కోనేటిలో స్నానానికి పెడతాడు అర్చకుడు. కళ్ళకి మాత్రం అప్రదక్షిణంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మీరు వెళితే బ్రహ్మోత్సవాల సమయంలో ఈ బాగ్సవారి ఉత్సవాన్ని తప్పకుండా చూడండి. ప్రతి సంవత్సరం అనంతాళ్వార్లు వెనకాల తరువుకొస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆనాడు ఎలా పరిగెత్తారో ఇప్పటికీ అలా పరిగెడతారు ప్రతి సంవత్సరం. దానికి పెద్ద ఉత్సవం చేస్తారు బాగ్సవారి. తప్పకుండా చూడండి ఆ ఉత్సవాన్ని. భక్తుల కోసం ఎంత లొంగి ఉంటాడో చూడండి ఆయన. అయితే అవి ఏం ఉత్సవాలండి అసలు? గుణపం పట్టుగా ఆయన తరువుకొస్తుంటే పరమాత్మ పరిగెత్తినటువంటి ఉత్సవాన్ని మీరు చూసారా? ఒక్క 7 కొండల్లో చేస్తారు ఈ ఉత్సవాన్ని. ఎంత భక్తపరాధీనుడో చూడండి ఆయన. ఎంత చిత్రం అంటే ఆయన పుష్పవాటిక పెంచాడు అనంతాళ్వార్లు. పెంచితే లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు రాత్రి వేళ సంతోషంగా పుష్పవాటికలో విహరించడానికి వెళ్ళేవారు. వెళ్ళి కనపడ్డ పువ్వల్లా కోసి అమ్మవారి యొక్క తల్లో పెడుతుండేవారు. ఇద్దరు సంతోషంగా ఆ పువ్వు తీసి ఆవిడ కొప్పులో పెట్టడం, వాసన చూస్తూ ఉండడం, ఇద్దరు తిరుగుతుండడం. తెల్లవారి పువ్వులు కోద్దామని అనంతాళ్వార్లు వచ్చేటప్పటికి పూల తోటలో ఒక్క పువ్వు కనపడేది కాదు. ఎవడో రాత్రి వేళ వచ్చి పువ్వులన్నీ పట్టుకుపోతున్నాడు, ఇలా కాదని చెప్పేసి శిష్యుల్ని కాపలా పెట్టారు. దొరికేవారు కాదు. నేనే కాపలా కూర్చుంటానని పాపం ఈయన పెద్ద ఆయన అయిపోయారు. అప్పటికి కాపలా కూర్చున్నారు. ఓ రాత్రి వేళ వచ్చారు వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవితో కలిసి వచ్చి పువ్వులన్నీ పుణికేస్తున్నారు. చూశారు ఈయన, అయ్యగోరా దొంగ దొరికాడు, ఎంత అందంగా ఉన్నాడు రా, ఇదేం బుద్ధి ఈయనకి, చూడు చక్క రాచకన్యలా ఉంది భార్య, ఆ పిల్లనట్టుకొచ్చి పువ్వులన్నీ పుణికేస్తున్నాడని ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి ఒక్క పరుగునెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకోబోయారు. దొరుకుతారు ఆయన. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్ అంటారు పోతన గారు. లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, వేదానికి చిక్కడు, ఉపనిషత్తులకి దొక్కడు, సనక సనందనాది భక్తులకి దక్కడు. అనంతాళ్వార్లు వారు పరిగెడితే దొరుకుతాడు ఆయన. పారిపోయాడు. పారిపోతే పాపం అమాయకపు తల్లి మా అమ్మ ఉంది కదా, మా అమ్మ మాత్రం ఆశ్చర్యపోయి ఇలా పారిపోతున్నాడు ఈయన అలా చూస్తోంది. ఆయన గభాలను వచ్చి అమ్మవారిని పెట్టేసుకున్నాడు. పట్టేసుకుని తీసుకెళ్లి అక్కడ చందనపు చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టుకి వేసేసి తన మీద ఉన్న ఉత్తరం ఏం తీసి కట్టేశాడు. కట్టేసి మీ ఆయన ఎవరంటే ఏం చెప్తుంది? పాపం ఇలా అస్తమానం అడిగేవాళ్ళు తగులుతుంటారు ఆవిడికి. ఇలా అడిగినప్పుడల్లా పృథివ్యారాజ సింహానాం ముఖ్యస్య విదితాత్మన స్మృషాదశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితాజనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచ నామనామ్యాహం భార్యారామస్య ధీమతః అని సుందరకాండలో చెప్పేది. ఇప్పుడు మీ ఆయన ఎవరు? మీ ఆయన ఎవరంటే ఏం చెప్తుంది? ఎక్కడ ఉంటాడని చెప్తుంది. మీ ఆయన ఎవరు? ఆయన పేరేమిటి? ఎక్కడ ఉంటాడు? ఎప్పుడు ఉంటాడు? ఉంటాడు ఇల్లు ఎక్కడ? మీ ఇద్దరు ఎక్కడ ఉంటారు చెప్పమంటాడు ఈయన. ఎక్కడ ఉంటాడని చెప్తుంది. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు ఎవ్వరి వాడనంచే రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు ఇది నేరుతునని ఏల చెప్పంగా విద్యలన్నీయు నేను నేర్తు అని ఆయనకి ఒక విద్య ఒక చోట ఉంటాడా? వరులు నాకు కాదు వరులకు నేనవుదు ఒంటివాడ చుట్ట మకడు లేడు తొల్లి సిరియు కలదు చెప్పేదనాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు అంటాడు ఆయన. ఆయన ఎప్పుడు భక్తపరాధీనుడు, అంతటా ఉండేవాడు. ఎక్కడ ఉంటాడని చెప్తుంది ఆవిడ. అందుకని అయ్యో ఏం చెప్పనయ్యా, మా ఆయనకో పేరా ఊరా, ఎంతమంది ఎన్ని సహస్రాలు పెట్టి పిలిచినా పలికేవాడు మాత్రం ఆయనే అంటుంది. ఎంత గడుసుగా మాట్లాడుతున్నావమ్మా అంటాడు ఆయన. పోనీ మీ ఆయన ఎక్కడుంటాడన్నాడు.
ఎక్కడుంటాడంటే ఏం చెప్పనయ్యా, ఇంతకు ముందు మీ ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి. వింటే నువ్వు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ అక్కడ అని ఉంటాయా, అంతటా ఉన్నాడయ్యా మా ఆయన అంటుంది. ఎంత గడుసుదానివమ్మా, నా చేతిలోంచి జారి పారిపోయాడా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా అని భూకరించి నీ కోసం రాకుండా ఉంటాడా, చూస్తాను ఎలా రాకుండా ఉంటాడో అని అమ్మవారి పాదాల దగ్గర పడుకున్నాడు ఆయన రాత్రి అంతా. ఎంత అదృష్టవంతుడో చూడండి అనంతాళ్వారు. ఏ తల్లి పాదములను తలుచుకుని నమస్కారం చేసి ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరచకాంతక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని. ఏ అమ్మ క్రీగంటి చూపు పడిందా, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరచనా తరతం ఏ మురారే వేదాంతా తత్వచింతాంబురభిదురసి యత్పాద చిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీః అస్ఫుర్ణితాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః యద్యావత్తమ వైభవం తరిచిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం కేవలం జిత్యదస్య జగృహో ప్రాంచో విరించాదయః అప్యేవం తవ దేవి వంగనసయోః భాషామభిజ్ఞం పదం కావాచ ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యైగిరాం స్తోతారం తముశంతి దేవి కవయో యో విస్పృణీతే గుణాన్ స్తోత్రవ్యస్య తతస్య స్తుతిదురామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్రస్మదమర్షిటీయ ఫణితి స్వీకారతస్తే గుణాః శాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరాన్ ప్రధాన్ దేవీ శృతిం భగవతిం ప్రథమే పుమాంసః తత్సద్గుణౌఘమణికోశ గృహం గుణంతి తద్వారపాటనపటూని చ ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అని పరాశర భట్టర్లు స్తోత్రం చేశారో అటువంటి అమ్మవారి పాదాల దగ్గర పడుకున్నాడు ఆయన రాత్రంతా. ఎంత అదృష్టవంతుడండి ఆనంతాళ్వార్లు. తెల్లవారింది, ద్వారాలు తెరిచారు. తెరిస్తే వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో బంగారు లక్ష్మి లేదు. అర్చకులు హడిలిపోయారు. మళ్ళీ హడిలిపోతే వెంకటేశ్వర స్వామి వారు పలికారు, రాత్రంతా లక్ష్మీదేవిని కట్టేశాడు పట్టుకెళ్ళి, అందుకని వెళ్ళి ఆ అనంతాళ్వారిని వేడుకుని తీసుకురండి అన్నారు. అర్చకులు గబగబా వేదమంత్రాలతోటి మంగళవాయిద్యాలతోటి వెళ్ళారు. ఆ అమ్మ ఏ అమ్మ క్రీగంటి చూపు కోసం మహర్షులు వేచి ఉన్నారో అటువంటి జగజ్జనని చెట్టుకి తన ఉత్తరీయంతో కట్టి అమ్మ పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. వాళ్ళ ఆయన వస్తాడు. ఎవరిని కట్టేశావో తెలుసా అనంతాళ్వార్లు? సర్వ జగత్తులని రక్షించగలిగినటువంటి వాడు, తన హేళగా సమస్త లోకములను ఆడించగలిగిన వాడు ఎవడున్నాడో అటువంటి వాడి శక్తి స్వరూపిణి ఆవిడ. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని శంకరులు స్తోత్రం చేసిన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాన్ని కట్టేశావురా నువ్వు, అమ్మవారిని తీసుకురమ్మన్నారు. అమ్మా నిన్ను కట్టేశానా, ఎంత అదృష్టవంతుడమ్మా అని మళ్ళీ కూతుర్ని తీసుకెళ్లి అల్లుడికి ఇచ్చేవాళ్ళ కన్యాదానం చేసినట్టు గబగబా తోటలో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చో బుట్టలో వేసి, అమ్మా ఇందులో కూర్చోవమ్మా అని పూల బుట్టలో కూర్చోబెట్టుకుని ఆ బుట్ట ఎత్తి చేత్తో పట్టుకుని ఒగరుస్తూ తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పెట్టారు. పెడితే వెంకటేశ్వర స్వామి వారు నోరు విప్పి మాట్లాడారు. ఆ రోజున మామగారు రండి అన్నారు. నా భార్యని నీ కూతురుగా నీ ఇంట్లో కట్టేసుకున్నావయ్యా, నీ ప్రేమతో పూల బుట్టలో పెట్టి ఎత్తి పట్టుకొచ్చావు. నా భార్యని కన్న తండ్రివి నువ్వు, మామగారివి కదా, చందన తాంబూలాలు స్వీకరించు అని వెంకటాచలపతి గంధం రాసి పుష్పమాల వేసి పట్టుబట్టలు పెట్టారు ఆయనకి. వెంకటేశ్వర స్వామి వారంతటి చేత మామా అని పిలిపించుకున్న మహాధన్యజీవి అనంతాళ్వారు. అటువంటి అనంతాళ్వార్ల యొక్క సమాధి ఇప్పటికీ నైరుతి మూల ఉంది. అందుకే ఏటీసీ కాటేజెస్ అని పేరు వాటికి, అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ అని పేరు వాటికి. అనంతాళ్వార్లు తవ్వినటువంటి చెరువు
ఇప్పటికీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పక్కన ఉంది. ఇప్పటికీ స్వామివారి సేవకి ఆ నీరు వాడుతుంటారు ఆ చెరువులోది. ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా వీటన్నింటినీ అందరూ దర్శనం చెయ్యండి. మీరు ఒక్కసారి వెళ్ళి అనంతాళ్వార్ ఎంతటి మహానుభావుడవయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారి చెవివొగ్గి వింటారు. మీకేం సందేహం లేదు. ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 7 కొండల వారి దగ్గరికి, ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకి అయ్యేటటువంటి దర్శనం 16వ వంతు. మిగిలినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడున్నారో తెలుసా అండి? ఇక్కడే కూర్చుని వింటున్నారు అమ్మవారి సమేతంగా. ఎందుకని? ఆయన్ని తీసుకురావాలంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా? ఆయన్ని తీసుకొద్దామంటే ఆయన రారు. అనంతాళ్వార్ అనండి ఆయన పరిగెత్తుకొస్తారు. ఆ తిరుమల నంబి అనండి ఆయన పరిగెత్తుకొస్తారు. తెరిగొండ వెంగమాంబ అనండి ఆయన పరిగెత్తుకొస్తారు. అటువంటి మహాభక్తుల యొక్క పేర్లు వినబడుతున్నాయి. అందున ఉగాది పర్వదినం రారు. అందుకని వచ్చి ఇక్కడే కూర్చుని వింటుంటారు ఆయన. అందుకని అదిగో అంతటి శక్తివంతమైనటువంటి ఆరాధన చేసినటువంటి మహాపురుషులు ఆ అనంతాళ్వారు మొదలైన వారు. అందుకని వెంకటేశ్వర స్వామి వారంతటి వారి చేత మామా అని పిలిపించుకున్నటువంటి పుణ్యశీలి ఆ అనంతాళ్వార్లు. వారు ముగ్గురు ప్రాతస్మరణీయులు. వీరి తరువాత వెంకటాచలంలో చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు సన్నిధి గొల్ల. తాను చేసినది లేకపోయినా ఆ వంశానుగతంగా వచ్చేసిందండి ఆ వరం. వెంకటేశ్వర స్వామి వారికి యజ్ఞం చేశారు భూలోకంలో. కలియుగం వచ్చేస్తోంది, మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలని ఋషులందరూ కలిసి సత్రయాగం చేస్తే ఈ యజ్ఞం యొక్క ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలన్నారు. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. విష్ణువే కదా యజ్ఞాన్ని యొక్క భాగాన్ని తీసుకునేవారు, యజ్ఞ ఫలితాన్ని. అందుకని దీనికి ఎవరు సమర్థులు అన్నారు? నారద మహర్షి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం రావాలి. అందుకని నారదుడు ఒక చిన్న విషయాన్ని చూపించారు అక్కడ. ఆయన అన్నారు, ఒకడు చెప్పడం ఏమిటయా, ఇక్కడ భృగు ఉన్నాడు కదా, ఒకసారి పంపించండి. ఎవరికి బాగా సత్వగుణం ఉందో వారికి మీరు ఈ యజ్ఞ ఫలితాన్ని ఇవ్వండి అన్నారు. వెంటనే భృగు బయలుదేరాడు, నేను చూసొస్తానని. మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సరస్వతి
వకుళమాతగా ఉంది. ఈ వకుళమాత నీ కళ్యాణం చూడడానికి వచ్చిందోయ్, అందుకని ఈ వకుళమాతని నీతో తీసుకెళ్లవలసింది అని వెంకటేశ్వర స్వామి వారికి సేవ చెయ్యడం కోసమని ఆ వకుళమాతని వినియోగించారు. ఆవిడ దగ్గర ఉండి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క యోగక్షేమాలని చూస్తూ ఉండేవారు. కళ్యాణం చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అక్కడ ఆకాశరాజు గారు భూమి దున్నుతున్నారు యజ్ఞం చేద్దామని. ఒక మందసం ఒకటి తగిలింది నాగలికి. సీతమ్మ తల్లి జన్మించినట్టుగానే ఆ నాగటి చాలుకు తగిలినటువంటి మందసం యొక్క పెట్టె మూత తెరిచారు. పద్మములలో పడుకుని అమ్మవారు కనపడింది. పద్మముల యొక్క పెట్టెలో దొరికింది కనుక పద్మావతి అని పిలిచారు అమ్మవారిని. అయోనిజ అయినటువంటి పద్మావతిని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలని ఆకాశరాజు గారు మదన పడుతున్నటువంటి సమయంలో ఒకనాడు శ్రీనివాసుడు బయలుదేరి వేట కోసమని విహారంగా వచ్చారు. అదే సమయంలో విహారం కోసమని పద్మావతీదేవి చెలికెత్తెలతో వచ్చింది. ఆ చెలికెత్తెలతో వచ్చినటువంటి సమయంలో వెంకటేశ్వర స్వామి వారు గుర్రం ఎక్కి ఒక వాయుదేవుణ్ణి గుర్రంగా చేసుకుని వేటాడుతూ వచ్చారు. ఆ ఏనుగు చెలికెత్తెల్ని తరిమింది. ఆ ఏనుగుతో మాయమైపోయింది. పద్మావతీదేవి దర్శనం వెంకటేశ్వర స్వామికి, వెంకటేశ్వర స్వామి దర్శనం పద్మావతీదేవికి జరిగింది. జరిగి ఆవిడ తన్మయావస్థను పొందినటువంటి సమయంలో ఈ చెలికెత్తెలందరూ వచ్చి, ఎంతటి తెంపరివాడివోయ్, రాజకుమార్తె దర్శనానికి వచ్చావా ఉద్యానవనంలో, పైగా తేరిపారి చూస్తున్నావా, నీకు ఎంత అహంకారం అని చెప్పి రాళ్లు పెట్టి కొట్టారు వెంకటేశ్వర స్వామిని. కొడితే అవి గుర్రానికి తగిలే, ఆయనకి తగిలే. భక్తుల కోసం మహానుభావుడు రాతి దెబ్బలు తిన్నాడండి వెంకటేశ్వర స్వామి. కింద పడిపోతేట పురాణంలో అన్నారు, ఎలా పడిపోయారంటేటైనా యథాయుగాంతే వటపత్రశాయి, యుగాంతం అయిపోయిన తరువాత వటపత్రశాయిగా ఎలా పడుకుంటారో అలా పడుకున్నారట. వాయుదేవుడు గుర్రం రూపంలో వచ్చి ఆయన కూడా సొక్కిపోయి రాతి దెబ్బల చేత పడిపోయిన వారిలో ఆయన పడిపోయారట. పడిపోతే ఆ చెలికెత్తెలు వచ్చి అడిగారు పద్మావతీదేవి చెలికెత్తెలు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికన్నారు. ఆయనకి భయమా, కన్యాపేక్ష ముఖ్య కార్యం అన్నారు. ఎందుకు వచ్చాయేమిటయ్యా, ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి వచ్చా, వివాహం కోసం వచ్చా, ఆడపిల్ల కోసం వచ్చారన్నారు. అంటే వాళ్ళన్నారు, ఎంత సాహసమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఈ మాటలు తెలిసిందనుకో ఆకాశరాజు గారికి ఏం చేస్తారో తెలుసా, ఉరి తీసేస్తారు నిన్నన్నారు. కార్యాంతే మరణం శ్రేయం. ఒకవేళ కార్యం అయిపోయిందా, వచ్చిన పని అయిపోయిందా, మరణం వచ్చినా బాధ లేదు, అలాగే సంహరింపబడతాను, నాకేం బెంగలేదన్నారు. ఆ పద్మావతీదేవి మనస్సు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, వెంకటేశ్వర స్వామి వారి మనస్సు పద్మావతి దగ్గరికి మారి. ఇదే కావలసినటువంటి అవతార ప్రయోజనం. సరే ఇంటికి వెళ్ళారు, ఏదో తేనె ఆ బియ్యం అవి పట్టుకుని ఇంటికి వెళ్ళారు. కానీ చాలా చిన్న బుచ్చుకుని కూర్చున్నారు. అమ్మ చూసింది వకుళమాత, ఏం నాయనా ఇలా ఉన్నావేమంది. చెప్పేశారు ఆదివరాహస్వామి వచ్చిన వారు ఎవరో సాక్షాత్తుగా కృష్ణమూర్తమ్మా, ఇవాళ ఈ రూపంలో వచ్చారు వెంకటేశ్వర స్వామిగా, ఇంతకు ముందు నువ్వు పెంచి పెద్ద చేసిన కృష్ణావతారమే అని చెప్పేశారు. అందుకని నాయన ఏరా ఇలా ఉన్నావని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ అని, వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ శోణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. ఏమయ్యా ఇవాళ చిన్న బుచ్చుకు పడుకున్నావు స్వామి, రాక్షస సంహారం చేసేవాడివి కదా అంటే ఆయన అన్నారు, ఉత్తిష్టోత్తిష్ట దేవేశ కింశేషే పురుషోత్తమ, లేవయ్యా మంచం నుంచి లేచి మాట్లాడు, ఏం అలా పడుకున్నావేం బెంగగా అన్నారు. అమ్మ ఏం చెప్పమంటావమ్మా, మనసు పడేసుకున్నాను, పద్మావతీదేవి దగ్గర నా మనస్సును విడిచిపెట్టానమ్మా, ఆవిడతో వివాహం జరగాలని కోరిక అన్నారు. అంటే ఆవిడంది, నాయన రాజులు రా మనకి పిల్లనిస్తారా అంది. అయ్యో నా అవతార ప్రయోజనంలో భాగమమ్మా, పద్మావతీదేవి పుట్టిందే నా కోసం, అందుకని నువ్వు వెళ్ళి పిల్లని అడుగమ్మా అన్నారు. అంటే ఎటువైపు నుంచి వెళ్ళనరా అయ్యా అంది. ఆవిడ కూడా వెంకటేశ్వర స్వామి వారి మీద మనసు పారేసుకుని అన్నం తినడం మానేసింది, నీళ్లు తాగడం మానేసింది. పాపం ఎప్పుడు హంసతూలికా తల్పం మీద పడుకుని ఆఖరికి చెలికెత్తెలు వింజామరలతో విసిరినా కూడా
అగ్నిహోత్రపు సెగలు సోకినంత బాధపడిపోతోంది. ఆఖరికి చెలికెత్తెలు వచ్చి అడిగారు, ఎందుకమ్మా పద్మావతి ఇలా అయిపోయావు, అసలు రహస్యం చెప్పమన్నారు. చెప్పమంటే ఆవిడ చెప్పేసింది, హరికై విరికై తుమ్మిదలీల నా హృదయము వెళ్ళూరు నెల్లప్పుడు హరికై కరుణాసుధాలకరికై ఆనంద మందాకినీ ఝరికై నిత్య నివాస శేష గిరికై సంతృప్త దైత్యేవ కేసరికై అని ఆ నిర్మల మందహాస సుషమా సౌభాగ్య సంచారికై అని అదిగో ఆ పద్మావతీ దేవి యందు నా మనస్సు లగ్నమైపోయి ఉన్నదయ్యా. అందుకని ఆ వెంకటేశ్వర స్వామి వారి యందు నా మనస్సు లగ్నమైంది. ఇప్పుడేమిటి, ఎన్ని అవతారాలెత్తినా ఎన్ని జన్మలెత్తినా ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తిరిపోవు ఏనీ శుభాకారమీక్షింప కందుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననలే